గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ టుడే ఎపిసోడ్ November 6. వాచ్ అండ్ ఎంజాయ్ ద గుండె నిండా గుడి గంటలు సీరియల్ గాయ్స్. అమ్మమ్మ గారు వెళ్ళేదాకా ఏ గొడవ చేయనని నాకు మాట ఇచ్చారు కదా, కొంచెం కోపం తగ్గించుకోండి. నేను కోపాన్ని ఆపుకోవడం అంటే అగ్నిపర్వతం మీద అల్యూమినియం మూత పెట్టినట్టే. అయినా బామ్మ సంతోషం కోసం తప్పదు. పద. ఏమండి చూసారా, మావయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారు. నానా, ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఎప్పుడు పిల్లల పుట్టినరోజులే చేశానురా, ఇప్పుడు అమ్మ పుట్టినరోజు చేస్తున్నాను. ఆనందమే కదా. రండి రండి. ఎక్కడికి వెళ్ళారండి? ప్రపంచంలో ఉన్న కుళ్ళుని కళ్ళారా చూసి రావడానికి. ఏమైందన్నయ్య? జ్ఞానం పాలు పొంగినట్టు పొంగిపోతుందిరా. ప్రసంగించినట్టుగా అలా చెప్తున్నావేంటన్నయ్య? ఎన్ని జన్మలెత్తితే మాత్రం ఇలాంటి తల్లి కడుపును పడతావురా. మాతృదేవత, మాతృదేవో భవ. సడన్ గా నా మీద పడ్డావేంట్రా? ఆగమ్మా, కొంచెం ఓపిక పట్టు. సంబాల్కారు అంటే ఏంటి? ఏమరా, రీల్స్ లో చూశాను. ఏమే వంటంతా పక్కన పెట్టి ఇంతసేపు ఎక్కడూ రేగావే? మీరు ఆగండి. ఏమైంది అత్తయ్య? ఇప్పుడేదో అన్నారు. ఎక్కడ ఊరేగావో అని అడిగాను. నా ఇష్టం. నా మొగుడుతో కలిసి ఊరేగుతాను, ఊర్లో వెళ్తాను. మీకెందుకు? ఏంటే నోరు లేస్తోంది? వంట ఎవరు చేస్తారు? మీకు చేతులు లేవా? మీకు చేతి కాదా? మీరు ఉండొచ్చు కదా. మీరు వడ్డించవచ్చు కదా. ఏ నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా? మీ కాలంలో హోటల్ నుంచి తెచ్చిపెట్టారా? మీరు తినలేదా? వంట రాదా? నేనే రావాలా? నేను లేకపోతే దిక్కు లేదా? ఏమన్నా ఇంకా వివరంగా చెప్పమంటావా? నేను చెప్తాను తల్లి, నేను చెప్తాను. అవసరం లేదు, వదిలేయండి. మనోజ్, నువ్వు వచ్చి బెలూన్ చూడు. నాకు బుగ్గలు నొప్పి పెడతాయి. అన్ని నొప్పి పెడతారా నీకు? అన్ని నొప్పి పెడతాయి. ఏంటి అలా పేల్ చేసావు? బాంబులు పేల్చాలని ఉంది నాన్న. దీపావళి వెళ్ళిపోయిందని ఆగాను. వీటికి తాడు కట్టాలి శృతి. రే, ఒక్కోసారి తాడు తాడు కాదురా, అది పాము కూడా కావచ్చు. ఎస్ అన్నయ్య, ద రోప్ ఇస్ నాట్ ఏ రోప్, ఇట్స్ ఏ స్నేక్. కానీ సడన్ గా తాడు పానెందుకైంది? ఎందుకైందో 2 రోజులు ఆగా, వివరంగా చెప్తాను. నేను వెళ్ళి లెక్కలు చూసుకోవాలి. చూసుకోరా, లెక్కలన్నీ చూసుకో. ఇందాకే కదా అకౌంట్స్ చూసుకున్నావు. అవి పాత లెక్కలు అయి ఉంటాయి పాటరమ్మా. కొత్త లెక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా. ఏమండి, కాఫీ తాగుతారా? అగ్ని పర్వతాన్ని అరచంచా నీళ్లతో చల్లార్చలేవు మీనా. ఏమంటున్నాడమ్మా వీడు? ఆకలి అంటున్నారు మావయ్య. ఇందాకటి నుంచి కడుపులో ఆకలి అగ్నిపర్వతంలా మండుతోందని ఆకలి కేకలు వేస్తున్నారు. అరగంట ఓపిక పట్టండి. అప్పుడు తొందరగా రావాల్సింది కదా. అయ్యో, మేము వెళ్ళింది బడికి కాదు నాన్న, గుడికి. గుడిక? ఎందుకురా? అమ్మ పేరున అమ్మవారికి అర్చన చేయించడానికి. 2 రోజుల తర్వాత అభిషేకం చేయిస్తాగా. ఏమైంది వాడికి? ఏమో 2 రోజులు ఆగమంటున్నారుగా, ఆగండి మీరిద్దరు.
వదన, నేను మీకు వంటలో హెల్ప్ చేయనా? వద్దు రవి, బాగా మండుతోంది. మంట నేనే పెడతాను, వంట నేనే చేస్తాను. తెలుగు వారి బెస్ట్ మ్యాచ్ మేకింగ్ ఎక్స్పర్ట్ telugushadi.com నేను చెప్తాను. లక్షలు వెరిఫై ఆ బాలు నా వైపు అదోలా చూస్తున్నాడు. కొప్పు తీసి నిజమని తెలిసిందా? అమ్మో, రోహిణి, బాలు ఎక్కడ ఉన్నాడు? బయట డెకరేషన్ వర్క్ చూసుకుంటున్నాడు. నేనేమైనా అడిగాడా? దేని గురించి? ఏం లేదు, ఊరికే అడిగాను. అప్పుడప్పుడు నువ్వు ఎందుకలా అడుగుతున్నావు? నీ మాటల్లో ఏదో టెన్షన్ కూడా కనిపిస్తుంది. ఏమైంది? అదేం లేదు రోహిణి, అదేం ఫ్రెష్ గా వస్తాను. ఏమైంది తనకి? అమ్మా, ఏంటమ్మా అదే పనిగా ఫోన్ చేస్తుంటావు? అమ్మా, నేను చింటూని మాట్లాడుతున్నాను. చింటూ, అమ్మమ్మ లేదా అక్కడ? ఇక్కడే ఉంది. నేను నీతో మాట్లాడాలని అడిగితే నీకు ఫోన్ చేసి ఇచ్చింది. అవునా, సరే నాన్న. ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. ఊరికి ఎప్పుడు వస్తున్నావమ్మా? తొందరలోనే వస్తాను. అమ్మా, ఒక గుడ్ న్యూస్. ఏంటది? అమ్మా, నేను మ్యాథ్స్ టెస్ట్ లో 92 మార్క్స్ తెచ్చుకున్నాను. ఓ, అలాగా? అవునమ్మా, ఇంతకు ముందు నేను 50 మార్కులే తెచ్చుకునేవాడిని. ఇప్పుడు 92 మార్క్స్ తెచ్చుకున్నాను. వెరీ గుడ్ రా బంగారం. అమ్మా, ఇంతకు ముందు అసలు నాకు స్కూల్ కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండేదే కాదు. ఇప్పుడు నువ్వు నాకు అమ్మవని తెలిసాక రోజు చాలా జాలీగా స్కూల్ కి వెళ్తున్నానమ్మా. ఇప్పుడు నేను బాగా చదువుకుంటున్నానమ్మా. నువ్వు ఇలాగే చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. టీచర్ కూడా నన్ను బాగా మెచ్చుకున్నారమ్మా. నీ వల్ల నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను. అమ్మా, నిన్ను చూడాలనుందమ్మా. వచ్చేస్తాను నాన్న. అమ్మ కొద్దిగా బిజీగా ఉంది. నా పనులన్నీ పూర్తవగానే త్వరగా వచ్చేస్తాను.